హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం. ఈరోజు మనకు ఒక ఎకరం మామిడి తోట అండి. ఇది కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్లో ఉంటుంది, క్లియర్ టైటిల్లో ఉంటుంది. చుట్టూరా కొబ్బరి చెట్లు, జామ చెట్లు, మనకు సపోటా చెట్లు, మధ్యలో మామిడి చెట్లతోటి 1 ఎకరం వ్యవసాయ భూమి. మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ 60 ఫీట్ రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి 1 ఎకరం వ్యవసాయ భూమిలో మామిడి తోట తేవడం జరిగింది. మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. ఇది చూస్తున్నారు కదా, 1 ఎకరానికే 220 ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంది. రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల 2 గేట్లు పెట్టారు. చుట్టూ ఫ్రంట్ సైడ్ ప్రీకాస్ట్ వాళ్ళు, చుట్టూ కడీలు, జాలీ ఫినిషింగ్ గేట్ తోటి ఉంది. సాయిల్ పరంగా చూస్తే కంప్లీట్గా రెడ్ సాయిల్లో ఉంది, క్లియర్ టైటిల్లో ఉంది. చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే సైటు తేవడం జరిగింది. ఇందులో వచ్చేసి 4 సంవత్సరాల తోట అండి. 4 సంవత్సరాల మొక్కలు ఇవి. ఈ ఇయర్ అయితే క్రాప్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ క్రాప్ వస్తుంది. ఇందులో ప్రతి మొక్కకు నీరందేలా డ్రిప్ సిస్టమ్ ఉంది. ఒక బోరు, ఫుల్ వాటర్ ఉంది. హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే నేషనల్ హైవేకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే వస్తాయండి. మనకు హైవేకి దగ్గరలో కావాలి, ఫామ్ హౌస్ పర్పస్ కావాలి, తోట పర్పస్ కావాలి, గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు కదా, 1 ఎకరానికే 220 ఫీట్ల రోడ్ ఫేసింగ్ ఉంటుందండి. 1 ఎకరానికి ఇంత రోడ్ ఫేసింగ్ ఉన్న సైట్ అయితే దాదాపుగా ఎక్కడ లేదండి. సైట్ వచ్చేసి బాక్స్ లెక్క ఉంటుంది. డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి. దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది, రైతు బంధు వస్తుంది, రైతు బీమా ఉంది. డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైటిల్. హైదరాబాద్ నుండి మాత్రం 80-85 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. యాదాద్రి టెంపుల్ నుంచి వెళ్ళి కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ మనకు తోటకు, గెస్ట్ హౌస్కి కావాలనుకున్న వాళ్ళకు మంచి ఛాన్స్ ప్రాపర్టీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మనకు వర్క్ ఏం లేదండి. మనకు కరెంటు డీడీ కనెక్షన్తో సహా ఉన్నది.